కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాలు ఇచ్చేటటువంటి కార్యకర్తలు కొన్ని వేల మంది ఇక్కడ ఉన్నాము. వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్ని చేసినా కూడా కొట్లాడుతూనే ఉంటాము. కుప్పం నుండి గెలవడం మొదలైంది ఈ రోజు నుండి, దానికి మేము కూడా చాలా సంతోషం. ప్రత్యేకించి పోస్టులు ఏదైతే పెట్టారో వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి అక్రమ కేసులు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఎలాంటి అక్రమ కేసులు బనాయించారు, ఎందుకు ఎక్కడో జరిగినటువంటి పోస్టులు, ఎక్కడో పెట్టినటువంటి పోస్టులు మాకు సంబంధం లేదని మీరు అంటున్నారు. ఎక్కడో జరిగిన దానికి సీఎం కాన్స్టిట్యూన్సీ కుప్పంకి తీసుకొచ్చి కేసులు పెట్టి ఇక్కడ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకు చేయాలి? అక్కడే కేసులు పెట్టవచ్చు కదా. అది డిపార్ట్మెంట్ అడగాల. నేను అన్నట్టు నేనే చెప్తాను. ఆయన ఫస్ట్ గిరీష్ అనే పిల్లోడు అరెస్ట్ అయింది రాప్తాడులో, శ్రీహరన్న తీసుకొచ్చింది విజయవాడ నుంచి. వాళ్ళిద్దరిని కుప్పంలో తీసుకొచ్చి కుప్పంలో పెట్టి ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదు, డిపార్ట్మెంట్ కు లేదు. ఇక్కడ అనవసరంగా కుప్పం తీసుకొని వచ్చి జడ్జి ముందు హాజరుపరచాల్సిన అవసరం ఎవరికి లేదు. అయినా కూడా తీసుకొని వచ్చి చేశారంటే దాంట్లో అంతర్యం నీకే తెలుసు, నాకంటే. ఆ పోస్టుల్లో ఏముంది అసలు? సంబంధం లేదనే నేను చెప్తున్నాను. ఎందుకు ఆ పోస్ట్ ఏముంది, ఆ పోస్ట్ తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చినారు అనేది డిపార్ట్మెంట్ అడగాలి. మీరు ఎందుకు పెట్టినారు కేసు, దానికి సంబంధం లేదనే కదా నేను చెప్తాను. నిజంగా ఈరోజు చట్టం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. 25 ఏళ్ళ సుదీర్ఘ జర్నలిజం అనుభవం ఉన్నటువంటి శ్రీహరి లాంటి అన్నం కేవలం రాక్షసానందం పొందడం కోసం ఈ వికృత చేష్టలన్నీ చేసి ఆల్రెడీ ముద్దాయిగా కన్ఫెషన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఆ ఎఫ్ఐఆర్ కూడా నిలబడదని తెలిసినప్పటికీ కూడా అక్కడి నుంచి ఇక్కడికి ఒక డయాబెటిక్ పేషెంట్ అయినప్పటికీ కూడా ఆయనను తీసుకొచ్చి కుప్పం వరకు తీసుకొని వచ్చి కుప్పంలో ఒక రోజంతా ఆయనను హరాస్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన వెంటనే బెయిల్ వస్తుందని తెలిసినప్పటికీ కూడా చిత్తూరు నుండి స్పెషల్గా ఇంకొక 2-3 పీపుల్ని పిలిపించుకొని ఏదో ఒక విధంగా పైన ఉండేటటువంటి తెలుగుదేశం నాయకుల్ని సంతోషపరచాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు శ్రీహరి అన్నని రిమైండ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మాకు సుధాకర్ రెడ్డి అన్న లాంటి ఒక సీనియర్ అడ్వకేట్, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వారి సహకారంతో నిజంగా మా కుప్పం లీగల్ టీం ఏదైతే ఉందో విశ్వనాథ్ రెడ్డి గారు, అన్న చెప్పినటువంటి చంద్రప్పన్న కానీ వీళ్ళందరూ ఈరోజు గట్టిగా నిలబడి చిత్తూరు నుండి మాకు శేఖర్ అన్న వచ్చి వాళ్ళందరూ నిలబడి కూడా నిన్న గిరీష్కి కానీ ఈరోజు మరీ ముఖ్యంగా శ్రీహరి అన్నకు కానీ రిలీఫ్ ఇప్పించడం, బెయిల్ మంజూరు చేపించడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. రాబోయేటటువంటి కాలంలో మరిన్ని ఇలాంటి ఘోరమైన అనుభవాలు ఎదురైనప్పటికీ కూడా కుప్పంలో ఉండేటటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే, ఎంతో అనగదొక్కబడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే నీకు భయపడటం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది, ఈ రోజు గొంతు లేస్తుంది అనేటటువంటి భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వంలో నాయకులు కానీ ఆ గొంతు అదమడం కోసమే ఇంత సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న శ్రీహరి లాంటి అన్న వాళ్ళని అనగదొక్కడం స్టార్ట్ చేస్తే కింద ఉండేటటువంటి కార్యకర్త భయపడతారనే దురుద్దేశంతో ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కానీ న్యాయం ఉంది, చట్టం గెలుస్తుంది అనడానికి ఇది మరొక ఉదాహరణ. ఇది వరకు కూడా ఇలాగే మన కొమ్మినేని నాగేశ్వరరావు గారు, ఆయన కూడా సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా ఇబ్బంది పెట్టి, కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆయన కూడా ఇబ్బంది పెట్టి ఆయన కూడా ఇట్లనే జైలు పాలు చేయాలనేటటువంటి దురుద్దేశంతో చేశారు. అప్పుడు కూడా న్యాయం గెలిచింది, ఇప్పుడు కూడా న్యాయం గెలిచింది. ఎప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ న్యాయం వైపు నిలబడుతుంది, గొంతెత్తి మాట్లాడుతుంది, మీ దీన్ని ఎండగడుతుందని కూడా తెలియజేస్తుంది. లేదు, హైకోర్టు లేదు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ముఖ్యంగా నా స్నేహితులు ఇక్కడ ఆర్సీబీఎస్ నాయకుడు చెప్పినట్టు ఈ సోషల్ మీడియా పోస్టులు 111 పెడుతున్నారు. 111 బిఎన్ఎస్ అంటే అది ఆర్గనైజ్డ్ క్రైము, అది బ్యాంక్ ఫ్రాడ్స్, ఉమెన్ ట్రాఫికింగు, అటువంటి కేసులు పెట్టాల్సినటువంటి 111 తీసుకొచ్చి ప్రతి సోషల్ మీడియా పోస్టులు పెట్టి వాళ్ళని 111 పెట్టి హింసిస్తున్నారు. ఈ 111 పెట్టాలంటే కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా పాటించకుండా ఈ పోలీసు వారు ఎవరికో చెవులకి ఇప్పుగా ఉండడానికి దే సింగ్ ఏ సాంగ్ విచ్ ప్లీజెస్ దేర్ లీడర్స్. దే నో దట్ దే ఆర్ నాట్ సింగింగ్ వెల్. అయినా కూడా ఎవరి చెవులకు ఇంపుగా ఉండాలనో ఆ పాట పాడుతూ ఆ రోడ్లో దంచుతున్నారు. ఖచ్చితంగా ఈ పోలీసు వారికి కూడా విన్నవించుకుంటున్నాం, మనవి చేస్తున్నాం. మీరు చట్ట పరిధి దాటిన మరుక్షణం సామాన్యమైనటువంటి ముద్దాయంతో మీరు కూడా అంతే. మీకు ఎలాంటి స్పెసిఫిక్గా మీకు ప్రివిలేజెస్ లేవు. ఈ భారతదేశం గొప్ప రాజ్యాంగం ఇచ్చింది, ఆర్టికల్ 14లో అందరూ సమానులే. మీరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా మీకు ఎవ్వరికి ఇమ్యూనిటీ లేదు.
అందుకని మరలా చెప్తున్నాం, చట్ట ప్రకారం మీరు వ్యవహరించండి, మాకు ఎలాంటి ఇబ్బందులు. చట్టాన్ని అతిక్రమించి మీరు ప్రవర్తించిన రోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి ఎదురొడ్డద్ది, పోరాడద్ది. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళు చట్టం ముందు నిలబడతామని చెప్పి. కోర్టుల మీద గౌరవం లేదు, నిజంగా చెప్తున్నాను, కోర్టుల మీద కూడా గౌరవం లేనటువంటి ఈ ప్రభుత్వం, ఈ పాలకులు ఈరోజు ఒక రాక్షస రాజ్యం ఈ రాష్ట్రంలో రావణ కాష్టంలాగా వాళ్ళు తగలబెడుతుంటే సామాన్యుడికి రక్షణ ఎక్కడా అని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఒక్క మాట మటుకు మళ్ళా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మాకేముందంటే ఫ్రమ్ క్యాడర్ టు లీడర్, క్యాడర్ టు లీడర్, ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా ఫైర్ వాల్. ఈ లీగల్ టీము, ప్రతి ఒక్క నాయకుడు, ఈరోజు భరత్ గారు కూడా పాపం 3 రోజులు నిన్నటి నుంచి నిద్రాహారాలు మాని మంచినీళ్ళు కూడా దాక్కుండా వారు మాతో కూడా వారు శ్రమించినటువంటి గొప్ప నాయకుడి ఈ కుప్పంకి. ఇటువంటి నాయకులు ఉండగా కార్యకర్తలు మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవ్వరికి ఇబ్బంది జరిగినా భరత్ గారికి ఒక్క ఫోన్ గుర్తు చూడండి, వారు మమ్మల్ని ఇమ్మీడియట్గా మేము ఎక్కడున్నా ఇక్కడికి వచ్చేస్తాం. ప్రతి కార్యకర్తకి ఫైర్ వాల్, వీఆర్ ఫైర్ వాల్ అరౌండ్. మేము ఖచ్చితంగా వాళ్ళ ప్రతి కార్యకర్తని రక్షించుకునే బాధ్యత మా మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద పెట్టాడు. మేము ఖచ్చితంగా దాన్ని నిర్వర్తిస్తాం. ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ లీగల్ టీం, ఇక్కడ ఉండేటువంటి నాయకులు ప్రతి కార్యకర్త ఎన్నుకుంటారు. చూస్తాం ఎంతవరకు వాళ్ళు ఇబ్బంది పెడతారో అంతవరకు కూడా, ఆఖరి రక్త బొట్టు వరకు కూడా లీగల్ టీము, ఈ నాయకులు మీకోసం, కార్యకర్తల కోసం పోరాడతారు. మీకు ఏ ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు న్యాయ పరిధిలో మీకు రక్షణ కల్పిస్తాం. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వమన్నటువంటి సందేశం. ఇది ఏ కార్యకర్తకు కూడా ఇబ్బంది జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇమీడియట్ ఆదేశం, అక్కడికి పోయి వాళ్ళకి రక్షణ కల్పించమని మా మహానాయకుడు మాకు ఆదేశం ఇచ్చాడు. ఆ ఆదేశం శిరసావహిస్తాం. ఇంకా చెప్పుకుంటా పోతే ఈ రాష్ట్రంలో పరమ దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఆఖరికి ఎవరు గొంతెత్తి మాట్లాడినా, ఎవరు వేలు చూపించి చెప్పినా, ఎవరు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6లో కొన్ని అమలు చేయలేదని అడిగినా ఖచ్చితంగా వాళ్ళు ఇదే పరిస్థితి తీసుకొస్తున్నారు. చూస్తాం, ఇంక 2 ఏళ్ళు తీసుకొస్తారేమో, 3 ఏళ్ళు తీసుకొస్తారేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త వెనక నిలబడి పోరాడద్దని మీ అందరికీ ఇందు మూలంగా ప్రమాణం.